ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపొందారు. వీర రాఘవులపై పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల గెలుపొందారు. స్పష్టమైన మెజార్టీ సాధించారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విక్టరీ కొట్టారు. 7వ రౌండ్ ముగిసేసరికి 1,12,331 ఓట్లు సాధించగా పీడీఎఫ్ అభ్యర్థికి 41,268 ఓట్లు వచ్చాయి. పేరాబత్తుల విజయంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపొందారు. వీర రాఘవులపై పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల గెలుపొందారు. స్పష్టమైన మెజార్టీ సాధించారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విక్టరీ కొట్టారు. 7వ రౌండ్ ముగిసేసరికి 1,12,331 ఓట్లు సాధించగా పీడీఎఫ్ అభ్యర్థికి 41,268 ఓట్లు వచ్చాయి. పేరాబత్తుల విజయంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇటు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపొందినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఇటు కూటమి అభ్యర్థి గెలుపొందినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మనం ముందు నుంచి చెబుతున్నట్లుగానే శాలిని, మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి కౌంటింగ్ మనం చూసుకోవచ్చు. ఏదైతే 8 రౌండ్లు మనం పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు క్లియర్ గా ఫైనల్ రిజల్ట్ ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి. ఇప్పుడు మనం చూసుకుంటే అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటులే స్పష్టమైన మెజారిటీతో అతను విజయం సాధించినట్లుగా తెలిసింది. ఇప్పుడు మనం 1,24,706 ఓట్లు పేరాబత్తుల రాజశేఖర్ కి పట్టభద్రులు స్ట్రైట్ అవే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓట్లే ఆయనకి వచ్చేసినాయి. ఇక రెండో దానికి డిఫెండెంట్ గా ఉన్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీరరాఘవులు 47,241 ఓట్లు, ఇతను రెండవ స్థానంలో ఉన్నారు. ఇక మనం వీరిద్దరి మధ్య ఏదైతే మెజారిటీ చూసుకుంటే పేరాబత్తుల రాజశేఖర్ కి 77,461 ఓట్లు. ఇది సాలిడ్ మెజారిటీ అని చెప్పుకోవాలి. ముందు నుంచి కూడా కూటమి నేతలందరూ కూడా, ఎందుకంటే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, రెఫరెండం గా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఉద్యోగస్తులు ఈ ముందు నుంచి కూడా టీడీపీకి కొంత వీళ్ళందరూ కూడా సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారందరూ కూడా టౌన్స్ లో ఎక్కువగా టీడీపీకి మెజారిటీ వచ్చింది. మనం చూసుకుంటే ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ ఇప్పటికీ కూడా టీడీపీ వైపు నిలిచారు, కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వైపు నిలిచారు అనే దానికి కొన్ని చోట్ల మనం చూసుకుంటే రామచంద్రపురంలో మంత్రి సైతం ఖచ్చితంగా ఇది మేము రెఫరెండం కింద భావించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రెఫరెండానికి టీడీపీ విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా ఈ కూటమి ఏదైతే నేతలందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే మేము విజయం సాధిస్తామని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూసుకుంటే పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధిస్తారు. ఇంకా రౌండ్ కి అతను స్పష్టమైన ఆధిక్యత అనేది కనబర్చారు. ఎక్కడా కూడా రెండో స్థానంలో నిలిచినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు ఎక్కడా కూడా పోటీని ఇవ్వలేకపోయారు. 2007వ సంవత్సరంలో ఏదైతే శాసన మండలి స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికీ ఇది 4వ ఎన్నిక. ఇది
ఇది నాలుగో ఎన్నిక. ఇప్పటి వరకు కూడా 3 ఎన్నికలు జరిగినాయి, 3 సార్లు ఎన్నికలు జరిగినాయి గోదావరి జిల్లాలో. ఈ గోదావరి జిల్లాలో 3 సార్లు కూడా ఒక్కసారి మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. రెండు సార్లు కూడా పీడిఎఫ్ అభ్యర్థి మొన్న ఎగ్జిస్టింగ్ పర్సన్ అయితే ఇల్లా వెంకటేశ్వరరావు మొన్న ఉన్నటువంటి పీడిఎఫ్ అభ్యర్థి. ఇప్పుడు దిడ్ల వీరరాఘవులు బరిలో నిలిచారు కానీ ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయారు. అయితే ఇక 3వ స్థానంలో చూసుకుంటే చల్లని ఓట్లు నిలిచినాయని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎక్కడైతే 19,000 ఓట్లు పైగా 19,789 ఓట్లు చల్లనివిగా ఉన్నాయి. వీరందరూ కూడా చల్లని ఓట్లు ఎందుకు ఉన్నాయి ఏంటి అనేది ఇక అభ్యర్థులందరూ కూడా రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే వైసీపీ సానుభూతి పరులందరూ కూడా చల్లని ఓట్లకి వేశారని, అలాగే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులకి వేస్తారని చెప్పేసి వాళ్ళు ఆశించారు. వాళ్ళు కూడా ఎవరిని కూడా నమ్మకుండా వాళ్ళందరూ కూడా చల్లని ఓట్ల వరకే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరి చూడాలి, చల్లని ఓట్లు నిజంగా కావాలని చేశారా లేకపోతే పొరపాటున జరిగిందనే అంశాన్ని మనం నెక్స్ట్ అనాలిసిస్ లో చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనం ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఏదైతే పెరాబత్తుల రాజశేఖర్ మాత్రం విక్టరీ సింబల్ చూపించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏలూరు పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గన్ని వీరాంజనేయులు కూడా పెరాబత్తుల రాజశేఖర్ దగ్గరికి వచ్చి విక్టరీ సింబల్స్ చూపించడం, వీరందరూ కూడా మొత్తం విజయ దరహాసం అనేది ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది. అయితే ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ ఏవి కూడా చేసుకోవడానికి లేదని చెప్పేసి ఇప్పటికీ పోలీస్ శాఖ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఈ బాణాసంచాలు కాల్చడం కానీ భారీ ర్యాలీలు చేయడం కానీ ఇవేవి కూడా కుదరదని చెప్పేసి చెప్పడంతో కొంత వీళ్ళందరూ కూడా నిరుత్సాహానికి గురైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూటమి నేతలందరూ కూడా చాలా విజయం అంతటిని కూడా వాళ్ళు ఓన్ చేసుకొని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రైట్, థ్యాంక్ యూ మోహన్.